తుబ్బ మీద వెలిసిన దేదీప్య నగరం దుబాయ్. ముడి చమురుతోటి అభివృద్ధి చెందిన దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దుబ్బ మీద దుబ్బగా ఉన్నటువంటి జాగా ఈరోజు చూడండి ఎలా ఉందో. ఎంత బిజినెస్ నడుస్తుంది, ఎంత డెవలప్ అయింది, ఎంతమంది ఉపాధి పొందుతున్నారు. ఎయిర్పోర్ట్, దుబాయ్ ఎయిర్పోర్ట్. లిటరల్లీ దుబ్బ, దేనికి పనికిరాని దుబ్బ మీద దేశం ఇంత డెవలప్ అయింది, సిటీ ఇంత డెవలప్ అయిందంటే రీజన్ డెడికేషన్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్, దేర్ పాలసీస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, జస్టిస్ సిస్టమ్, పోలీస్ సిస్టమ్, బ్యూరోక్రటిక్ సిస్టమ్ అన్నీ స్ట్రాంగ్గా ఉండేప్పటికీ ఇంత డెవలప్ అయింది. ప్రపంచం నలుమూలల నుండి కూడా టూరిస్టులు ఎంతోమంది వస్తున్నారు. స్పీడ్ వెళ్తున్నాయి వెహికల్స్, బట్ వెహికల్స్ మొత్తం గ్యాప్ తోటి వెళ్తున్నాయి. జిగ్జాగ్ వెళ్ళడము, ఓవర్టేకింగ్ చేయడం ఇటువంటి ఏమీ లేదు. దుబాయ్ వీఆర్ గోయింగ్ టు బుర్జ్ ఖలీఫా. రమాదా హోటల్ నుండి బుర్జ్ ఖలీఫాకి వెళ్తున్నాం. ఎంత నీట్గా ఉన్నాయి చూడండి రోడ్లు, ఎక్కడ గుంతలు లేకుండా, ఈవెన్ స్పీడ్ బ్రేకర్లు కూడా లేకుండా. డ్రైవర్స్కి ఆ సెన్స్ ఉన్నప్పుడు స్పీడ్ బ్రేకర్లు కూడా అవసరం లేదు. సో దట్ ఈస్ వాట్ హియర్ ఫాలోయింగ్. మరి ఇక్కడ పనిచేసే వర్క్ ఫోర్స్ అంతా కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళే, ఎస్పెషల్లీ అన్స్కిల్డ్ లేబర్ అంతా. స్కిల్డ్ లేబర్ అది అన్ని కంట్రీస్కి వెళ్ళి ఉన్నారు. ఇక్కడ టూరిజం ఎక్కువ, టూరిస్టులు చాలా ఎక్కువ వస్తుంటారు. ఎవ్రీడే కూడా ఎంతోమంది విజిటర్స్ ఉంటారు. దాని తగ్గట్టుగానే ఇక్కడ అన్ని బిజినెస్ ఏరియాస్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ. ఇక్కడ ఎక్కువగా చీప్గా దొరికేది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంట, మొబైల్ ఫోన్స్ కానీ. తర్వాత గోల్డ్ కూడా, గోల్డ్లో కొంచెం ట్యాక్సెస్ తక్కువ, ఇండియాతో పోస్తే ట్యాక్స్ ఉండడం వల్ల గోల్డ్ కూడా తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఇండియన్స్ ఇక్కడ నుండి. అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్, మొబైల్ ఫోన్స్, ఐఫోన్స్లో ఎక్కువ డిఫరెన్స్, ఒక 5,000, 10,000, 20,000 డిఫరెన్స్ ఉంటాయి ఐటమ్ని బట్టి. అందుకని ఇది దుబాయ్. సిస్టంలో, సొసైటీలో అవినీతి లేకుండా ఉంటే ఎట్లా డెవలప్ అవుతుందనడానికి ఇది ఒక నిదర్శనం. ఇది ఒక నిలువుటద్దం దుబాయ్ సిటీ కానీ, గల్ఫ్ కంట్రీస్ కానీ. ఇక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. బ్యూటిఫుల్ బిల్డింగ్, some iconic building construction is going on there. బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది మనకి బిల్డింగ్ తర్వాత. दूसरा को दूसरा जगह दिखा सकते हैं। कोशिश करेंगे बिल्कुल हम लोग
అది బుర్జ్ ఖలీఫా ఇక్కడ కనిపిస్తుంది, చిన్నగా కనిపిస్తుంది బుర్జ్ ఖలీఫా. The sky above ఆకాశ హర్మ్యాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అనిపించేటువంటి బిల్డింగ్లు, ఐకానిక్ బిల్డింగ్స్. అది అక్కడ బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది. ఎడారిలో ఓయాసిస్ ఎలా ఉంటుందో ఇవి కూడా ఎడారిలో మొలిచినటువంటి అద్భుతమైన కట్టడాలు, నగరాలు, దుబ్బ మీద మొలిచిన నగరాలు, దుబ్బలో పుట్టిన నగరాలు అని చెప్పచ్చు. దుబ్బలో సైన్స్ అండ్ టెక్నాలజీతో డెవలప్ అయినటువంటి నగరాలు, ముడి చమురును ముడిసరుకుగా వాడుకున్నటువంటి నగరాలు. ముడి చమురే వాళ్ళ ఆదాయ వనరు. దాన్ని వాడుకొని ఆ డబ్బును వచ్చినటువంటి ఇన్కమ్ను, అంటే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురుకున్నటువంటి డిమాండ్ను వాళ్ళు సద్వినియోగపరుచుకున్నారు. ఆ అవకాశాన్ని, ఆ ఇచ్చినటువంటి సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఆ అవకాశాన్ని దాన్ని మిస్యూజ్ చేయకుండా, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టకుండా వారి దేశానికి దీర్ఘకాలికంగా ఎలా అయితే బాగుంటుంది, దేశం ఎలా అయితే డెవలప్ అవుతుంది అనేటువంటి మంచి మంచి ప్రణాళికలు, మంచి మంచి స్కాలర్స్ కానీ, విద్యావేత్తలు కానీ, మంచి మంచి ప్రపంచవ్యాప్తమైనటువంటి గొప్ప గొప్ప మేధావులతో చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు దేశం ఈ రకంగా ఉందని చెప్పచ్చు. దుబాయ్ సిటీ, గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే వచ్చినటువంటి డబ్బును విచ్చలుగా ఖర్చు పెడితే ఈ రకంగా ఉండేది కాదు. ఈవెన్ అవినీతి ఉన్నా కూడా ఈ రకంగా ఉండేది కాదు. రాజకీయ నాయకుల్లో కానీ, అడ్మినిస్ట్రేటర్స్లో కానీ, బ్యూరోక్రాట్స్లో కానీ, బ్యూరోక్రటిక్ ఆఫీసర్స్లో కానీ ఇట్లా ఉంటే ఏది కాదు. సో అది దిస్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ దేర్ ఫెయిర్ పాలసీస్, ట్రాన్స్పరెంట్ మెథడ్స్. ఎనీవన్ కెన్ లవ్ ఇఫ్ దే విజిట్ Dubai Metro. అద్భుతమని చెప్పచ్చు. యూరోపియన్ కంట్రీస్, యుఎస్ఏ, కెనడా, వెస్ట్రన్ కంట్రీస్ ఏవి డెవలప్ అయినా కూడా ఎప్పటి నుండో డెవలప్ అవుతున్నాయి. కాబట్టి అది పెద్ద మనకు గొప్ప అనిపించదు. ఎందుకంటే హిస్టారికల్గా కూడా దిస్ ఇస్ ఐకానిక్ దుబాయ్ ఐకానిక్ టవర్స్. ఆ యూరోపియన్ కంట్రీస్ ఆల్రెడీ అవి ఎప్పుడో డెవలప్ అయి ఉన్నాయి. దాదాపు అది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బట్టి డెవలప్ అయినాయి అవి. బట్ తర్వాత ఇక్కడ ఈ క్రూడ్ ఆయిల్కి వచ్చిన డిమాండ్ని బట్టి ఇవి డెవలప్ కావడం మాత్రం చాలా గొప్ప విషయం వాటితో పోలిస్తే. సో ఇది రిజల్ట్. బాయ్. రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటే ఎవరైనా పాటిస్తారు. టూరిస్ట్ కూడా పాటిస్తారు. నాట్ ఓన్లీ సిటిజన్స్ అండ్ హూ ఆర్ వర్కింగ్ హియర్, వాళ్ళే కాకుండా ఎవరైనా కూడా రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటే పాటిస్తారు. అదే నడుస్తుంది ఇక్కడ. ఒకవేళ రూల్స్ స్ట్రిక్ట్గా ఉన్నాయంటే టూరిస్ట్ కూడా వచ్చేటోళ్ళు కాదు. మరి టూరిస్ట్ కూడా వస్తున్నారంటే అంటే అందరూ పాటించేటువంటి నియమాలే ఉన్నట్టు కదా, అందరికీ ఓకే అనిపించే నియమాలే ఉన్నాయి. మరి టూ మచ్గా అవి పాటించలేము అనేటువంటి రూల్స్ కాదు కదా. కరెక్ట్గా దట్ ఈస్
బుర్జ్ ఖలీఫా ఇక్కడ కనిపిస్తుంది బిల్డింగ్ వెనకాల. దిస్ బ్యాక్ సైడ్ ఆఫ్ దిస్ వన్ దుసిత్ అని. ఎస్ बुर्ज खलीफा, बुर्ज खलीफा ये दुबई का सबसे सुपर स्पेशल डेवलप एरिया है और जहाँ पर विश्व का सबसे अच्छा इंफ्रास्ट्रक्चर डेवलप किया गया है और विश्व की जितनी सबसे बड़ी कंपनियाँ हैं वो इस क्षेत्र में अपने ऑफिस ओपन कर रही हैं या उनके ऑफिस हैं. आप बुर्ज खलीफा देख रहे होंगे. बुर्ज खलीफा के पास और भी दूसरे बुर्ज खलीफा వెళ్తుంది వెహికల్. We are going to watch that. वर्ल्ड सेंटर्स, वर्ल्ड बिजनेस सेंटर्स एस्टैब्लिश किया है. The beauty of Dubai. क्वालिटी और इन्वायरमेंट फ्रेंडली. और ये देखिए कि कंपनियों के लिए जो एक इन्वायरमेंट चाहिए वो इन्वायरमेंट यहाँ पर क्रिएट किया गया है ताकि आने वाला जो बिजनेस है, आने वाली जो पीढ़ी हो वो जनरेशन को ठीक कर सके. तो इससे अंदाज़ा लगाया जा सकता है कि आने वाला जो समय होगा वो किस तरह ट्रेंड करेगा कि दुबई वर्ल्ड में एक ऐसा शहर कहलाएगा कि शायद इस शहर को कम्पीट करना या इसको पीछे करना अन्य शहरों के बस की बात नहीं होगी. तो आज के लिए यही समाचार है. धन्यवाद. थैंक यू. वेरी नाइस सर. बिजनेस फ्रेंडली सिटी. व्हाट्सएप कर देते हैं. ये इंडिया चला जाएगा ना. सच बोलेगा. नहीं कैसे बोलेगा. उसको सही बोलेगा तो हम See the gap between the cars. కార్ల మధ్య దూరం దాదాపు ఒక 5 మీటర్లు మెయింటైన్ చేస్తున్నారు. హడావుడి లేదు, ఆగమాగం లేదు, గందరగోళం లేదు. పెడస్ట్రియన్ గట్ట పాదచారులకు భయం లేదు. రోడ్డు మీద ఉన్నప్పుడు ఎవరికి భయం లేదు. అటు డ్రైవర్లకు భయం లేదు, ఎవరికి భయం లేదు. ఎందుకు లేదు? మంచిగా రూల్స్ పాటిస్తున్నారు కాబట్టి ఎవరికి భయం లేదు. హాయిగా ఎవరి వర్క్ వాళ్ళంటే డ్రైవ్ చేస్తారు, నడిచే వాళ్ళు నడుస్తారు. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ హియర్. వి అబ్జర్వ్. జస్ట్ మేము ఇలా మధ్యాహ్నం 1 గంటకేమో వచ్చాము, 1ంటికి అంతే. 3-4 గంటలు అయింది. హోటల్కి వెళ్ళి లంచ్ చేసి హోటల్కి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వస్తున్నాం అంతే. సో ఎంతసేపటి అర్థమవుతుంది ఒక సిటీ కల్చర్ కానీ, ఒక సొసైటీ కల్చర్ కానీ, ఒక ఊరు కానీ, ఒక దేశం కానీ, ఒక ఎనీథింగ్ స్టేట్ కానీ వాళ్ళ కల్చర్ ఏ పాటిసేపట్లో అర్థమవుతుంది? కొద్దిసేపటి. అన్నం ఉడికిందా లేదా అంటే అన్నం మొత్తం మనం చూడాల్సిన పని లేదు కదా, ఉడికిందా లేదా అని వీళ్ళతోటి ఒత్తి చూడాల్సిన పని లేదు కదా, పలుకు ఉన్నదా లేదా అని కొంచెం బియ్యం ఒత్తి చూస్తే సరిపోతుంది. మధ్యలో అన్నం అయిందా కాలేదని. ఇది కూడా అంతే. ఒక 10-15 నిమిషాల లోపల ఈ ట్రాఫిక్ సెన్స్ కానీ, ఈ డెవలప్మెంట్ పారామీటర్స్ ఏంటిది, రీజన్స్ ఏంటిది, బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది దట్ ఈస్ అ మేజర్ రీజన్ ఫర్ దిస్ డెవలప్మెంట్. వరల్డ్ క్లాస్ బిజినెస్ కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉన్నాయి, ఇక్కడ చేస్తున్నాయి కూడా. అది మెయిన్ రీజన్. దుబాయ్ మాల్ MR, దుబాయ్ మాల్ ఓవల్ ये है. बुर्ज खलीफा, दुबई माल MR. లోపలికి వెళ్తుంది ఇది బుర్జ్ ఖలీఫా లోపలికి. पीछे गाड़ी है ना, एक बंदा कितना संभालेगा?
बड़ा निशान है ना ये टावर ये टेलर कटू వాళ్ళు టూరిస్ట్లే వేరే కంట్రీకి వెళ్ళేసినట్టున్నారు. ये पूरा 1 2 3 4 ऐसा लगा इसमें आने आपको भी आना है इधर यार वो गाइड हम लोग को जाएगा यही आना गाड़ी यहीं पे